ఎంపీ బండి సంజయ్పై ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ పార్టీ రాష్ట్ర ఓబీసీ మోర్చా సెక్రటరీ లాలా సందీప్ మీడియా సమావేశం నిర్వహించారు. బండి సంజయ్ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని దాసోజు శ్రావణ్ను హెచ్చరించారు. పూటకో పార్టీ మారే మీరు బండి సంజయ్ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కరీంనగర్లో ఎంపీ బండి సంజయ్ చేసిన అభివృద్ధితో కరీంనగర్లో 2 సార్లు ఎంపీగా ప్రజలు గెలుపొందించారన్నారు. కరీంనగర్లో బండి సంజయ్పై కేసీఆర్, కేటీఆర్ పోటీ చేసినా గెలవలేరని ఎద్దేవా చేశారు. బండి సంజయ్పై అవాకులు చవాకులు పేలిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నా ఒక ఎమ్మెల్సీ అంటే అర్థం తెలియని ఒక మనిషి ఒక ఉద్యమ పార్టీ అని చెప్పుకునే పార్టీలో, అది ఉద్యమ పార్టీ కాదు, ఏ పార్టీ కాదు, ఆ పార్టీలోకి ఎన్నో పార్టీలు మారి ఆ పార్టీలోకి వెళ్ళి ఎమ్మెల్సీ అంటే అర్థం తెలియని మనిషి దాసోజు శ్రవణ్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. దాసోజు శ్రవణ్ గారు నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చివరిగా బండి సంజయ్ గారి గురించి మాట్లాడారు. ఏమని? బండి సంజయ్ గారు కరీంనగర్లో గెలుస్తారా అని. అరే నీకేం తెలుసు దాసోజు శ్రవణ్, బండి సంజయ్ గారు కరీంనగర్లో గెలుస్తారా గెలవరా అని? బండి సంజయ్ గారు చేసిన అభివృద్ధి చూసే బండి సంజయ్ గారిని కరీంనగర్ ప్రజలు గుండెల్లో పెట్టుకొని రెండోసారి ఆయనకు అత్యధిక మెజార్టీ 2 లక్షల చిల్లర మెజార్టీతో మళ్ళీ ఎంపీగా గెలిపించారు. అది చూసిన కేంద్రము, ఆయన చేసిన అభివృద్ధి చూసిన కేంద్రము, ఆయన పోరాడిన పోరాటాలు అన్ని చూసి కేంద్రం రెండోసారి ఆయనకు మంత్రి పదవి ఇచ్చింది. ఏం దాసోజు శ్రవణ్ గారు మర్చిపోయారా ఏంది మీరు? సంజయ్ గారు పాదయాత్రలో ఉన్నప్పుడు వచ్చి ఆయన కాళ్ళు మొక్కిన పరిస్థితులు ఏం మర్చిపోయారా మీరు? ఆ రోజు మీరు ఫామ్ హౌస్కి వెళ్ళి, ఆశ్రమానికి వెళ్ళి ఎన్ని డబ్బులు తీసుకున్నారో మాకు తెలియదు అనుకుంటున్నారా? మీకు ఎంత ముట్టిందో మాకు తెలియదు అనుకుంటున్నారా? పూటకొక పార్టీ మారే వాళ్ళు మీరు, పూటకొక పార్టీ మారుకుంటూ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ, ప్రజలకు పని చేయకుండా, మీకు నమ్మిన మీ కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి సేవలు చేస్తూ ఏ ఒక్క రోజన్నా ప్రజల మధ్యలోకి వచ్చిరా? బండి సంజయ్ గారు తిరిగినంత ప్రజలలో మీరు తిరిగారా? ఏ రోజన్నా మీ కేటీఆర్ తిరిగారా? మీ కేసీఆర్ తిరిగిరా ప్రజల మధ్యలో? రండి చూపిస్తాం కరీంనగర్లో అభివృద్ధి ఎట్లుంది, ప్రజలు ఏమంటున్నారు, ప్రజల గుండెల సంజయ్ గారు ఎట్లున్నారు. మీరు ఈరోజు ఏదో ప్రెస్ మీట్లు పెట్టి అవాకు చవాకులు పేలుస్తున్నారు. అదే మేము తలుచుకుంటే ఆ రోజు మీరు మా పార్టీలకు రానివ్వకపోయే వాళ్ళము. మర్చిపోయారా? మీరు బీజేపీ పార్టీలోకి వచ్చినాక వచ్చి సంజయ్ గారు కాలు మొక్కింది. మీరెంత, మీ అదెంత? మీరు ఈరోజు సంజయ్ గారి నుంచి మాట్లాడుతున్నారా? బండి సంజయ్ గారు గెలుస్తారా కరీంనగర్లో అని? అసలు రాజేంద్ర గారు ఎవరో తెలుసా మీకు? ప్రవీణ్ రెడ్డి గారు ఎవరో తెలుసా ముల్కనూరులో? వాళ్ళు కాదు, మీ కేసీఆర్ గారు వచ్చిన కరీంనగర్లో వచ్చే ఎలక్షన్ లో కూడా మళ్ళీ సంజయ్ గారే గెలుస్తారు. అక్కడ ముచ్చటగా 3వ సారి మళ్ళీ కరీంనగర్ ప్రజలందరూ కలిసి మళ్ళీ సంజయ్ గారిని గెలిపించుకుంటారు ఎంపీగా. బిడ్డ దాసోజు శ్రవణ్, ఈరోజు చెప్తున్నాం, ఇంకోసారి ఈట మీరు సంజయ్ గారి గురించి అవాకు చవాకులు పేస్తే మాత్రం మీకు తగిన గుణపాఠం చూపిస్తాం, నేర్పిస్తాం. దాని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో మీరు తెలుసుకుంటారు. బండి సంజయ్ గారి గురించి చెప్పే అర్హత లేదు నీకు, ఆయన గురించి మాట్లాడే హక్కు లేదు నీకు. ఆయన ఈ రోజు కరీంనగర్ రా, కరీంనగర్ వెళ్ళు, చూడు, లేకుంటే రా, నేను తీసుకుపోతాను నిన్ను కరీంనగర్కి. ఆయన చేసిన అభివృద్ధి చూపిస్తా. రేవంత్ రెడ్డి ఎవరయ్యా? రేవంత్ రెడ్డి గారు ఎవరు? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరన్నా ఎంపీని దగ్గర నుండి గెలిపించుకుంటారయ్యా? మాట్లాడడానికి తెలివి ఉండాలి. ఒక ఎమ్మెల్సీ అంటే అర్థం కూడా తెలియదు నాకు తెలిసి నీకు. అలాంటిది నిన్ను తీసుకొని ఆ దద్దమ్మలు, నిన్ను ఆ బీఆర్ఎస్ పార్టీ దద్దమ్మలు నిన్ను ఈ రోజు ఎమ్మెల్సీ చేసిరు. నువ్వు ఏ రోజు ఉద్యమంలో ఉన్నావు? ఏ రోజు నువ్వు పోయినావు, సరిగా పోరాడినావు? 2016లో నువ్వు ఉన్నది కాంగ్రెస్ పార్టీలో కాదా? అంతకుముందు ప్రజారాజ్యం పార్టీలో లేవా? పూటకు పార్టీ మారటం ఏమంటారు తెలుసా తెలంగాణ ప్రజలు? ఒకసారి తెలుసుకో, తెలంగాణ ప్రజలను అడుగు, పూటకు పార్టీ మారటం ఏమంటారు అనేది. బిడా మళ్ళీ ఒకసారి చెప్తున్నాము, ఇంకోసారి గీట మీరు బండి సంజయ్ గారి గురించి ఏమైనా మాట్లాడిరో మీకు తగిన గుణపాఠం నేర్పిస్తాము. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.